ఒక పల్లెలో కుట్టి అనే పాప ఉండేది. జీవనోపాధి కోసం ప్రతిరోజూ పూలు అమ్మేది. ఆమె దగ్గరికి చాలా మంది వచ్చి పూలు కొని వెళ్ళేవారు. అమ్మిన డబ్బులో కొంత భాగాన్ని కుట్టి రహస్యంగా దాచుకుంటూ ఉండేది. ఒక రోజు పూలన్నీ అమ్మి ఇంటికి వెళ్తూ రోడ్డుమీద ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ చాలా అందమైన గణేష్ విగ్రహాలు కనిపించాయి. ఆమె మనసులో ఆహా! ఒక గణేశుడైనా కొంటే బాగుంటుంది అనిపించింది. ఆమె దగ్గరికి వెళ్లి చూశాక ఒక చిన్న మట్టి గణేశుడు 100 రూపాయలని తెలిసింది. కాని అప్పట్లో ఆమె దగ్గర అంత డబ్బు లేదు. ఇంటికి వెళ్లి తన రహస్యపు పెట్టె తెరిచినప్పుడు కళ్లలో ఆనందం వెలిసింది. ఎందుకంటే ఖచ్చితంగా 100 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని దుకాణానికి వెళ్లి గణేశుడిని కొనుక్కొచ్చింది. 2 చేతులతో ఆ గణేశుడిని గుండెలకు హత్తుకుని ఇంటికి తీసుకువచ్చింది. ఆ తరువాత ప్రతిరోజూ గణేశుడికి పూలతో అలంకరించి నైవేద్యం వండిపెట్టి దీపం వెలిగించేది. ఇలా 9 రోజులు ఆరాధన చేసింది. 9దో రోజున గుండెల్లో భారముతో కళ్లలో నీళ్లతో గణేశుడిని నిమజ్జనం కోసం తీసుకెళ్ళింది. ఆమెను 2 గ్రామ మహిళలు గమనించి వెనకనుంచి అనుసరించారు. గ్రామంలో అందరూ గణేశ నిమజ్జనం సంగీతంతో ఘనంగా చేస్తున్నారు. కాని కుట్టి మాత్రం ప్రశాంతంగా భక్తితో నిమజ్జనం చేసింది. గణేశా, మళ్ళీ త్వరలో రమ్మని కన్నీటి కళ్లతో ప్రార్థించింది. అది చూసిన మహిళలు, గ్రామస్థులు కుట్టి భక్తిని చూసి ఆశ్చర్యపోయి హృదయపూర్వకంగా అభినందించారు. మన కుట్టి నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.